హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి తల్లికి వందనం పథకం సంబంధించి రెండో విడత అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా దాని యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి, మొత్తం అమౌంట్ ఎంత రిలీజ్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుందండి. జెన్యున్గా ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ముందుగా తల్లికి వందనం పథకం వచ్చేసి జూన్ 12వ తారీఖున అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. దీనికి ఆ 12వ తేదీ నుంచి అయితే తల్లులకి వాళ్ళ యొక్క ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొంతమందికి అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మందికి అయితే చాలా అంటే ప్రాబ్లమ్స్ అన్ని అంటే అమౌంట్ జమ కాకుండా వారికి ఏదైతే 4-వీలర్ వెహికల్ ఉందని, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని చెప్పి చాలా మందికి అయితే సమస్యలు అనేవి వచ్చాయి. ఆ ఏదైతే 20వ తేదీ నుంచి వీరి అందరికీ మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకునేదానికి సచివాలయంలో అయితే ఛాన్స్ కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా మంది అయితే ఈ గ్రీవెన్స్ని కూడా రైజ్ చేసుకున్నారు. ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ వచ్చేసి జూన్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అయితే వీరికి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి ఛాన్స్ అయితే గవర్నమెంట్ కల్పించింది. ఇప్పుడు ఏదైతే జూన్ 30వ తారీఖున అంటే నిన్న ఫైనల్ లిస్ట్, అంటే ఎవరైతే సెకండ్ టైం అంటే ఏదైతే ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు అడ్మిషన్ పొందిన వారికి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి, అదేవిధంగా ఏదైతే ఈ ఫస్ట్ విడతలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి గ్రీవెన్స్ పెట్టుకొని వాళ్ళు అక్కడ అప్రూవ్ అయి ఉంటారో వాళ్ళకి లిస్ట్ అనేది ఆల్రెడీ 30వ తేదీన అంటే నిన్న మన యొక్క గ్రామ సచివాలయంలో ప్రదర్శించడం జరిగింది. వీరికి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూన్ 5వ తేదీన అయితే వీరికి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన స్టేటస్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మెయిన్గా అయితే 3 పద్ధతుల ద్వారా దీని యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. ఒకటి NBM పోర్టల్, అంటే అది బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ అని, దానికి సంబంధించిన లింక్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు తల్లికి వందనం పథకం సెలెక్ట్ చేసుకొని ఏదైతే తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో అప్పుడు మీకు మీ యొక్క స్టేటస్ అనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వాట్సాప్ గ్రీవెన్సీ, అంటే వాట్సాప్ స్టేటస్, అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం సంబంధించి వాట్సాప్ నెంబర్ అంటే నెంబర్ ఇచ్చారు, దాన్ని కూడా మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టిన వెంటనే మీకు తల్లికి వందనం పథకం చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తేనే మీ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ 3వ పద్ధతి వచ్చేసి మన యొక్క సచివాలయంలో దీని యొక్క లిస్ట్ అనేది ప్రదర్శించడం జరిగింది. ఖచ్చితంగా ఇది రెండింటిలో ఏదైనా తప్పులు జరిగినా కానీ మన యొక్క గ్రామ సచివాలయంలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే 2వ విడతకు సంబంధించిన లిస్ట్ అనేది ఆల్రెడీ మన యొక్క గ్రామ సచివాలయంలో జూన్ 30వ తారీఖున అయితే ప్రదర్శించడం జరిగింది. అప్పటి నుంచి అయితే మన యొక్క లిస్టులో మన పేరు ఉంటే మనకు ఖచ్చితంగా జూలై 5వ తేదీన అయితే ఈ అమౌంట్ అనేది మన యొక్క తల్లి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇందులో కూడా ఏదైతే ఫస్ట్ విడతలో గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి అప్రూవ్డ్ అయితే ఓకే, అప్రూవ్డ్ కాకుండా దీంట్లో మళ్ళీ అంటే సెకండ్ లిస్ట్లో కూడా పేరు రాకపోతే దానికి సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలు అయితే ఇంకా గవర్నమెంట్ అయితే ఎటువంటి రిలీజ్ చేయలేదండి. ఏదైతే ఫస్ట్ విడతలో గ్రీవెన్స్ పెట్టుకునే దానికైతే అవకాశం ఇచ్చింది, కానీ 2వ విడతలో కూడా ఈ పేరు రాకపోతే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇంకా గవర్నమెంట్ అయితే ప్రదర్శించడం లేదు, తెలియజేయడం లేదు. ప్లీజ్ అండి మన ఛానల్ని, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి, అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.